వచ్చారు. దయచేసి అందరు గమనించండి. ఆ యొక్క కమిటీ ఆధ్వర్యంలో లాస్ట్ టైం కూడా గొడవ జరిగితే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఆ రోజు చెల్లా వెంకటరామరెడ్డి అన్న గారు సొంతంగా వాళ్ళకి ఒక అన్నగా తండ్రిగా నిలిచి మా ఎమ్మెల్యే విజయ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళందరినీ జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడు. అయితే ఈ రోజు చెల్లా వెంకటరామరెడ్డి గారి కోరిక ఏమిటంటే ఆ యొక్క పెదదనవాడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేంత వరకు మా అన్న కేటీఆర్ అన్న గట్టి కృషి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ప్రజలారా, అన్న కేటీఆర్ అన్న యొక్కది ఎందుకంటే ఇప్పుడు కేశవ్ గారు తాజా మాజీ చైర్మన్ కేశవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరూ ఒక్క 2 నిమిషాలు, ఎందుకంటే మనము ఆహ్వానించినాం పెద్దల్ని. కేటీఆర్ గారు మన మీద గౌరవంతో ఇంత దూరం వచ్చినారు. ఇంత వర్షం పడుతున్నా గద్వాల్కి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈనాటి గద్వాల్ గర్జన సభకు మరి మన ముందుకు ఇచ్చేసినటువంటి రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి మన కేటీ రామారావు గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి నాతో పాటు ఇక్కడ పార్టీలో జాయిన్ కావడానికి చేసిన గౌరవ కౌన్సిలర్లు, గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, మరి ఈరోజు నేను టిఆర్ఎస్ పార్టీలో కేటీ రామారావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని గద్వాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయడానికి, నేను కూడా ఒక సైనికుల్లా పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినా, మరి బీఆర్ఎస్ ఎన్నికల లోపల సార్ ఒక్క నిమిషం, కేటీఆర్ సార్ గారు ఒక్క నిమిషం వినాలి. మొన్న ఎన్నికల లోపల ఒకే ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క మాట కేటీఆర్ గారు చెప్పినందుకే ఆ రోజు ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది తప్ప ఏమి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు అదే కేటీఆర్ గారి నాయకత్వం లోపల మళ్ళీ మరి ఎవరినన్నా బొందబెట్టడానికి ఎంత పెద్ద నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎదుర్కొనికే సిద్ధంగా ఉన్నామా గద్వాల ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామా? మనకందరికీ 3 అక్షరాల వ్యక్తి, 3 అక్షరాల శక్తి మన వెంట ఉంది. అదే కేటీఆర్ అని చెప్పి తెలియజేస్తాంగా. తప్పకుండా కేటీ రామారావు గారి నాయకత్వంలో మనమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, నేను నా చివరి శ్వాస వరకు ఈ గులాబీ జెండా కింద కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మీ అందరి ముందర సెలవుస్తున్నా. జై హింద్, జై కేటీఆర్. ధన్యవాదాలు కేశవ్. ఇప్పుడు మనందరి గుండెల్లో కొలువై ఉన్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, మనందరి ఆశాకిరణం, భవిష్యత్ నాయకుడు, మనందరి నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నన్ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.